కాశీనాయన క్షేత్రం కూలుస్తున్నటువంటి సందర్భంలో ఈ వ్యవహారానికి సంబంధించి కొందరు భక్తులు హిందువులు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే 1994 మార్చి నెలలో ఓ సాయంత్రం నంద్యాలలోని సాహిబ్ పాన్ సెంటర్ వద్ద నా కొలీగ్ ధనుంజయుడు నేను మాట్లాడుకుంటున్నాం. కల్పనా సెంటర్ నుంచి వస్తున్న రిక్షాలో ఓ ముసలాయన ఇంకో పెద్ద ఆవిడ ఉన్నారు. ఆ ముసలాయన ఒక నూలు చొక్కా గళ్ళలుంగితో అతి సాధారణంగా ఉన్నాడు. కాళ్ళకి చెప్పులు కూడా లేవు. దారిని పోయేవారు ఎవరో ఆ రిక్షాకి అడ్డుపడి ఆయన కాళ్ళకి నమస్కారం పెడుతుంటే ఆయన విదిలించేసుకుంటున్నారు. ఇది చూసి పదుల సంఖ్యలో పోటీపడి ఆయన కాళ్ళు మొక్కుతున్నారు. ఆయన వాళ్ళకి ఆశీర్వాదం అందించబోదుగా విదిలిస్తూ తిడుతున్నారు. ఎవరైనా పిచ్చోళ్ళలో ఉన్నాడు కాళ్ళు మొక్కుతున్నారు ఎందుకు అని ధనుంజయని అడిగాను. ఈయన గురించి తెలియదు. ఆ కాశిరెడ్డి నాయనబ్బా అన్నాడు. ఏం చేస్తుంటాడు అంటే అహోబిలం దగ్గర ఆశ్రమం ఉందట, ఇక్కడ కల్పనా సెంటర్లో అన్నదానం చేస్తుంటాడు. అలాగా మరి భక్తులను అట్లా తిడుతున్నాడు ఏంటి అంటే ఆయన అంతే నా కాళ్ళు పట్టుకుంటే ఏమొస్తుంది, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టండి పుణ్యం వస్తుందని విసుక్కుంటాడు. అయినా భక్తులు వదిలిపెట్టరు అంటూ ధనుంజయ చెప్పిన మాటలు వింటూ నేను అలాగే చూస్తూ ఉండిపోయాను. కొద్దిసేపటికి ఆ రిక్షా వెళ్ళిపోయింది. కానీ ధనుంజయ మాటలు నాలో చాలాసేపు ప్రభావం చూపాయి. ఈ కాలంలో ఇలాంటి సాధువులు కూడా ఉన్నారా? నేను కాశీనాయన చూడటం అదే మొదటిసారి, అదే చివరిసారి కూడా. మరికొన్నాళ్ళకే తెలుగు దినపత్రికలో ఒక వార్త ప్రధానంగా వచ్చింది. 1994 ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాశీనాయన ఆశ్రమానికి వెళ్ళి ఆశీస్సులు కోరారని, తన ఎదురుగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఏం రా అంటూ సంబోధించాడని కూడా ఒక కథనం వచ్చింది. ఇంకోసారి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ఇంటికి వెళ్ళినట్టు ఒక వార్త చూశాను. ఆ తర్వాత అడపాదడప జనాల నోళ్లలోని కాశీనాయన గురించి వింటూ వచ్చాను. ఆయన ఏ ప్రముఖుడిని కలిసినా నలుగురికి అన్నం పెట్టండ్రా అని ఉద్బోధించేవాడని చెప్తారు. ఎందరో బాబాల మాదిరి గారడి విద్యలు అయితే ప్రదర్శించలేదు. తనకు మహిమలు ఉన్నాయని కానీ నా వద్దకు వస్తే మీ జీవితాలు బాగుపడతాయని కానీ భ్రమంలో ముంచెత్తలేదు. 1999లో ఆయన జ్యోతిక్షేత్రంలో సమాధి చెందాక భక్తులు విపరీతంగా పెరిగిపోయారు. అడవి మధ్యలో ఉన్న జ్యోతిక్షేత్రంలో సొంత ఇంట్లో మాదిరి భోజనాలు చేయొచ్చు. ఆయన ప్రధాన ప్రవచనమైన అన్నదానం అనేది కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒక ఉద్యమంలాగా రూపుదాల్చింది. నంద్యాల కల్పనా సెంటర్లో గంగమ్మ అనే ఒక మహిళ ఆధ్వర్యంలో ఆయన నిర్వహిస్తూ వచ్చిన అన్నదాన సత్రం ఆకలిగా ఉన్న వారికి ఎన్నేళ్లుగా కడుపు నింపుతూనే ఉంది. గడివేముల మండలంలోని మారుమూల కుగ్రామైనటువంటి గనిలో స్థానిక రైతులే ఆయన పేరిట ఒక ఆశ్రమం పెట్టి అన్నదానం చేస్తున్నారు. నంద్యాల కోవెలకుంట మార్గంలో కలుగొట్ల వద్ద కూడా రోజు వందల సంఖ్యలో భోజనం చేస్తారు. నెల్లూరు జిల్లాలోని మారుమూల గటిక సిద్ధేశ్వరంలో కూడా ఆయన పేరిట ఆశ్రమం నడుస్తోంది. ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ఆశ్రయం పొంది భోజనాలు అల్పాహారాలు చేయొచ్చు. బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార క్షేత్రం వద్ద ఆయన పేరుతో నిత్యాన్నదానం ఉంటుంది. ఇక్కడ భోజనాలు ఎంతో క్వాలిటీగా షడ్రుచులతో ఉంటాయి. నేను స్వయంగా 4 సార్లు భోజనం చేసిన అనుభవంతో ఈ మాట రాస్తున్నాను. ఏ ఆశ్రమం వెళ్ళినా ఒకసారి మీరే పరిశీలన చేయండి. భోజనాలు వడ్డించేవాళ్ళు ఏదో మొక్కుబడిగా కాకుండా ఎంతో ఆప్యాయంగా తమ సొంత ఇంటి అతిథుల మాదిరి చూసుకుంటారు. అన్నదానం అనే మహత్కార్యంపై ఎంతో కమిట్మెంట్గా సేవలు అందిస్తారు. రాష్ట్రంలో దాదాపు 100కి పైగా ఆశ్రమాలు ఆయన పేరుతో వెళ్తే అన్ని చోట్ల అన్నదానం ఉంటుంది. వడ్డించి ఏ ప్రాంతం వెళ్ళినా అక్కడ స్థానిక రైతులు తాము పండించిన ధాన్యం కొంత ఈ ఆశ్రమాలకు సమర్పించి అన్నదాన కార్యక్రమంలో స్వచ్ఛంద సేవలు అందించడం నాకు తెలుసు. ఎలాంటి మహిమలు లేవని చెప్పుకుని సామాన్య జనాల్లో అతి సాధారణంగా తిరిగిన కాశిరెడ్డి నాయన ఈ సమాజంపై ఇంత గొప్ప ప్రభావం ఎలా చూపించగలిగాడు? ఇది అత్యంత కీలకమైనటువంటిది. ఇప్పుడు ఆ ఆశ్రమం కూలుస్తున్నటువంటి వేళ ఆలోచించాల్సింది.